వెల్కమ్ బ్యాక్. మకర సంక్రమణ వేళ స్నానాదులు, పూజలు, వ్రతాలు, పితృ తర్పణాదులు చేసుకోవాల్సిన సమయం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పంచాంగాలు కూడా ఏకాభిప్రాయంతో లేకపోగా ఉదయమే ముహూర్తం అంటున్నారు ప్రముఖ జ్యోతిష్య సిద్ధాంతి పాలెపు రాజేశ్వర్. శ్రీ గురుభ్యో నమః. మకర సంక్రమణ సమయము ఎప్పుడు, ఎన్ని గంటలకు మకర సంక్రాంతి రోజు నోములు నోచుకోవాలి, అమ్మవారి యొక్క ఆరాధన చేసుకోవాలి, నదీ సముద్ర స్నానాదులు కానీ పితృకర్మలు కానీ ఎన్ని గంటల తర్వాత చేసుకోవాలి అని అందరిలో మీమాంస అనేటువంటిది ఉంది. కొన్ని పంచాంగాల్లో 2:50 తర్వాత మధ్యాహ్నము 3 గంటల తర్వాత చేయాలి అనేటువంటి విషయంగా కొన్ని పంచాంగాల్లో రాశారు. కనుక ఆ విధంగా అసలైతే సమయం ఎప్పుడయ్యానంటే 8:50 ఉదయమే సంక్రమణ సమయం అనేటువంటిది వస్తూ ఉంది ఈ యొక్క తెలుగు రాష్ట్రాల్లో. కనుకనే 9 గంటల తర్వాత ఉదయము మకర సంక్రమణ పూజలు కానీ, వ్రతాలు కానీ, నోములు కానీ, మీరు కొందరి ఇంట్లో పాలు పొంగించడం, సూర్య భగవానునికి ఆరాధన పూజలన్నీ కూడా చేసి తర్పణాదులు చేసి ఆయనకు పాలు పొంగించి ఆ యొక్క పొంగలి కానీ, పాయసం కానీ, నైవేద్యం పెట్టడం కానీ, ఇక అట్లాంటి ఆచారాలు అనేటువంటివి ఉన్నాయి. అవన్నీ కూడా పితృకర్మలు కూడా ఆ విధంగానే చేసుకోవాలి. కుంభమేళంలో కూడా ఆ నదీ స్నానాదులు ఏవైతే ఉన్నాయో సంక్రమణ స్నానాలు ఉదయం పూటే చేస్తూ ఉన్నారు. కనుకనే మన యొక్క సాధు సంతలు, మన యొక్క గురువులు, మన యొక్క పీఠాధిపతులు వాళ్ళందరూ కూడా ఉదయం పూటే ఈ యొక్క మకర సంక్రమణ స్నానం అనేటువంటిది చేస్తూ ఉన్నారు. కనుక మనం కూడా అది గమనించాలి. ఖచ్చితంగా ఉదయమే చేసుకోవడం అనేటువంటిది చాలా మంచిది.